టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజలను మోసం చేస్తున్నారు నేరగాళ్లు. తక్కువ సమయంలో కోట్లు సంపాదించవచ్చు, ఇంట్లో కూర్చొనే లక్షలు గడించవచ్చని పెట్టుబడులు పెట్టిస్తున్నారు. నిరుద్యోగులు, గృహిణీలను టార్గెట్ చేస్తూ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ పేరుతో మోసాలు చేసిన నెట్వర్క్ మార్కెటింగ్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. డిజిటల్ మార్కెటింగ్ ముసుగులో నేరగాళ్లు మోసాలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి పార్ట్ టైం జాబ్ పేరుతో యువతను ఆకర్షిస్తారు. 199 రూపాయల నుంచి 249 వరకు ఆన్లైన్ క్లాసుల ఫీజు అని నమ్మించి నెట్వర్క్లోకి లాగుతారు. ఆ తర్వాత ట్రైనింగ్ పేరుతో బ్రెయిన్ వాష్ చేసి ఒక్కొక్కరితో ₹1000 పెట్టుబడి పెట్టిస్తారని తెలిపారు పోలీసులు. ఐఎస్టీ, ఎంటీ, ఎఫ్టీ ట్రాక్ ప్యాకేజీలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు. నిరుద్యోగ యువతను, గృహిణులను నమ్మించారు. గొలుసుకట్టు తరహాలో ఒకరి కింద ఒకరిని చేర్పిస్తూ కోట్ల రూపాయలు గడించారు. ఇప్పటికే నిందితుల బ్యాంక్ ఖాతాల్లో ₹3 కోట్ల ఫ్రీజ్ చేశారు పోలీసులు. ఒక రెడ్ కలర్ మర్సిడీస్ బెంజ్ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ బెంజ్ కార్ నంబర్ ఉంది PS15FA0555 as well as డ్యూరింగ్ లాస్ట్ కొన్ని డేస్లో, లాస్ట్ 1 వీక్లో మన సైడ్ నుంచి డిఫరెంట్ ఈ అక్యూజ్ పర్సన్స్కి అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. దాంట్లో టోటల్ ఇప్పటి వరకు 3 crores ఆఫ్ అమౌంట్స్ హ్యాస్ బిన్ ఫ్రీజ్ ఇన్ డిఫరెంట్ అకౌంట్స్. సో ఈ విషయంలో మీకు అందరికీ చెప్పడానికి ఉంటే, హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి కంటిన్యూస్గా ఈ మల్టీ లెవెల్ ఫ్రాడలెంట్ స్కీమ్లో పోలీసు వాళ్ళు గట్టిగా యాక్షన్ తీసుకుంటారు. మొహమ్మద్ అక్రమ్, నౌమన్ రజా, ఆస్లాం అనే 3 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. రెయిన్ బజార్, మదన్నపేట పోలీస్ స్టేషన్లకు వచ్చిన ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు పోలీసులు. మొహమ్మద్ అక్రమ్, మొహమ్మద్ నుమాన్ రజా, మొహమ్మద్ అస్లం, దిస్ 3 అక్యూజ్డ్ ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు. ఇంకా 4th అక్యూజ్డ్ ఈ రోజు కూడా పట్టుకోవడం జరిగింది. ఈ విషయంలో లాస్ట్ 1.5 month నుంచి మన పోలీస్ సైడ్ నుంచి కంటిన్యూస్గా ఆపరేషన్ చేసి చాలా డిఫరెంట్గా మనము ఇది సీజర్ కూడా చేయడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్గా 2 ఐపాడ్ మొబైల్, ఒక OnePlus మొబైల్, ఒక మ్యాక్బుక్, ఒక ఐప్యాడ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని FLB ప్రోడక్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈజీ మనీ పేరుతో వచ్చే స్కీమ్స్ ను నమ్మి మోసపోవద్దన్నారు పోలీసులు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ఎవరైనా సంప్రదిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు పోలీసులు.